యుద్ధం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యొక్క యుద్ధం ఏ స్థితిలో ఉందో తెలీదు గానండి. మీకో విషయం చెప్పాలండి. ఇరాన్‌ని ఓడించడం చాలా ఈజీ అనుకున్న అమెరికాకి, ఇజ్రాయెల్‌కి అది కొరకరాని కొయ్య అయింది. మీకు గుర్తుందో లేదో 'మగధీర' సినిమాలో ఆ 400 ఏళ్ల క్రితం ఆ ఫైట్ ఉంటది కదా! హిస్టారికల్ ఫైట్‌లో అందులో విలన్ అంటాడు ఒక మాట. నాకు దక్కంది ఎవరికీ దక్కకూడదు అని కాజల్‌ని చంపేసి అతను చనిపోతాడు. అలా ఇప్పుడు ఇరాన్ గనక ఓడిపోయే పరిస్థితిలో ఉంటే తన రిఫర్ ఆయిల్స్‌ని గానీ, లేకపోతే తన క్రూడ్ ఆయిల్స్‌ని గానీ, లేకపోతే ఆ వ్యవస్థను మొత్తం బ్లాస్ట్ చేసుకొని చచ్చిపోతే ఏం పీకగలదు ఈ అమెరికా? అలాంటి పరిస్థితి తీసుకొస్తే ప్రపంచ దేశాలకి ఏం చెప్పుకొని బతుకుద్ది అమెరికా అనేది నా ఉద్దేశం. అదే జరుగుద్దేమో అనేసి నా ఎనాలిసిస్. అదే జరుగుద్దనుకుంటున్నాను కూడా నేను. ఎందుకంటే నెతన్యా చనిపోయాడు అనేసి రాస్తున్న ఈ మీడియా ఇరాన్‌లో ఈ కమోని కుటుంబం మొత్తం లేదని రాస్తున్న ఈ మీడియాకి రాబోయే రోజుల్లో ఇటువంటి విషయాన్ని రాయవలసొస్తే ప్రపంచ దేశాలు ఎలాంటి పరిస్థితికెళ్ళిపోతాయో అర్థం చేసుకోండి.